విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. అయితే ఈ వరదను నివారించడంలో ఆయన మాత్రం భగీరథ ప్రయత్నమే చేశారు. గంగను భూమికి రప్పించేందుకు భగీరథుడు తపస్సు చేస్తే ఇక్కడ రామానాయుడు రాత్రి పగలు తేడా లేకుండా బుడమేరు గంగకు అడ్డుకట్ట వేశారు. అందుకేనేమో సీఎం చంద్రబాబు సైతం రామానాయుడును శభాష్ రామానాయుడు అన్నారు. బుడమేరుకు గత ప్రభుత్వం చేసిన పాపాలు శాపాలుగా మారడంతో 3 చోట్ల భారీ గండిపడి ఆ నీరు బెజవాడలోని సింగ్ నగర్, బాంబే కాలనీ, జక్కంపొడి, రాజరాజేశ్వరిపేటతో పాటు పలు ఇతర ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో బుడమేరుకు గండ్లు పడ్డ ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నాటి నుండి నేటి వరకు మంత్రి రామానాయుడు బుడమేరు గండ్లు పూడ్చడం అనే యజ్ఞాన్ని ప్రారంభించారు. అసలు వాతావరణం సహకరించకపోయినా, ఆ గండ్ల వద్దకు వెళ్లేందుకు మార్గం లేకపోయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఓవైపు అక్కడికి వెళ్లడానికి అప్రోచ్ రోడ్డు వేసుకుంటూ అక్కడికి చేరుకున్నారు. ఇంతలో మళ్లీ వర్షం మొదలు కావడంతో రోడ్లు దెబ్బతినడంతో తిరిగి మరింత పటిష్టంగా రోడ్డు వేసి అదే మార్గం ద్వారా లారీలలో పెద్ద బండరాలను తెచ్చి గండ్లు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే పనులు ప్రారంభించారు. కొండపల్లి దగ్గర బుడమేరుకి గండ్లు పడిన ప్రాంతాలను చీకట్లో అక్కడే ఉండి జనరేటర్లు ఏర్పాటు చేసుకుని యుద్ధ ప్రాతిపాదికన అప్రోచ్ రహదారులు నిర్మించి గండ్ల వద్దకు చేరుకున్నారు. నష్ట నివారణ కోసం ఎంత వ్యయం ఖర్చైనా వెనుకడుగు వేయకుండా అక్కడికక్కడే ఏజెన్సీకి పనులను మంత్రి అప్పగించారు. అంతటితో వదిలేకుండా ఎంత కష్టమైనా అధికారులు, ఏజెన్సీ ఇక్కడే ఉండి గండ్లు పూడ్చాలన్న రామానాయుడు నాటి నుండి నేటి వరకు అంటే వారం రోజుల పాటు బుడమేరు గట్లపైనే నిలిచి పనులు చేయించారు. ఎట్టకేలకు మంత్రి లోకేష్ పర్యవేక్షణలో రామానాయుడు కృషి ఫలించి శనివారం నాటికే 3 గంటలను విజయవంతంగా పూడ్చి వరదను నివారించారు. అయితే అంతటితో ఆగకుండా ఇంకా ఎక్కడెక్కడ గండ్లు పడే అవకాశం ఉందో చూసి అక్కడ గట్లను పటిష్టం చేసే కార్యక్రమాన్ని మంత్రి కొనసాగిస్తున్నారు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పని చేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగ్ నగర్ గాని, ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా, లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరకు వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా, గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం. ఓవైపు బుడమేరు నుండి వస్తున్న వరదను నివారించే చర్యలు చేపడుతున్న సమయంలోనే ప్రకాశం బ్యారేజ్ కి 4 ఇనుప బోట్లు వచ్చి కొట్టుకోవడంతో బ్యారేజ్ గేట్లను ఆపరేట్ చేయడానికి ఉపయోగపడే కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. దీంతో వాటిని తిరిగి ఏర్పాటు చేయడానికి గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో తిరిగి ఏర్పాటు చేయాలని సీఎం సూచించడంతో ఆ పనులను సైతం రామానాయుడు పర్యవేక్షించారు. కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్న 24 గంటల్లోనే వాటిని తొలగించి మరో 24 గంటల్లో తిరిగి ఏర్పాటు చేసే పనులను చేపట్టారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల ఆపరేటింగ్ కు ఇబ్బందులు తొలగినట్టయింది. ఇదిలా ఉంటే మరోవైపు బుడమేరు గండ్లు పూడ్చేందుకు రాత్రి పగలు కష్టపడ్డ యాంత్రాంగం ఒక్కో గండిని తొలగించుకుంటూ ముందుకు వెళ్లారు. దీనిలో భాగంగా అప్రోచ్ రోడ్డుపై 2 లారీలు వచ్చేందుకు 2 ఐలాండ్లను సైతం నిర్మించారు. దీంతో 3వ గండిని శనివారం మధ్యాహ్నం 12:30 పూర్తి చేయగలిగారు. 3వ గండిని పూడ్చడానికి మిలిటరీ రంగంలోకి దిగిన రామానాయుడు అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. వారికి సైతం సూచనలు, సలహాలు ఇస్తూ విజయవాడను వరద ముంపు నుండి కాపాడారు. దీంతో అటు సీఎం చంద్రబాబు సైతం శనివారం ఆయనను పిలిచి అభినందించారు.
ఇదిలా ఉంటే సుమారు 64 గంటలకు పైగా నిద్రపోకుండా బుడమేరు గండ్లు పూడ్చడంతో తనదైన పాత్రను పోషించిన మంత్రి రామానాయుడు బుడమేరు గట్లు బలహీన పడకుండా పటిష్టపరిచే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదిలా ఉంటే రాత్రి పగలు మంత్రి గండ్లు పూడిక విషయంలో చేసిన కసరత్తు అటు తోటి మంత్రులైన లోకేష్, అనితల ప్రశంసలు సైతం పొందారు.